మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో చాలా క్లియర్గా ఉన్నాం. అది ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా మాకు రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత ఎజెండాలు లేదు, ఉండదు, ఉండబోదు అనేటువంటి విషయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ముందు చెప్పడం జరిగింది. దానికి కూడా ఈరోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. మీలా బేండమేళంలాగా నలుగురు కలిసి ఒకటే స్క్రిప్టు, నలుగురు కలిసి ఒకటే మాట, ఒకటే అబద్ధం, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెడతాం, మోడీ గారికి భజన చేస్తాం, అబద్ధాలు ప్రజలకు చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తాం. ఇదే మీ తాలూకా నిన్న భోగపురం ఎయిర్పోర్ట్లో మీ వేదిక మీద మీరు మాట్లాడినటువంటి మాటలు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు చేసినటువంటిది కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే. మీ తాలూకా ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో మీ తాలూకా ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి లేవు. మీ కాంట్రిబ్యూషన్ లేదు. మీ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈరోజు మీరు క్రెడిట్ అడిగితే ప్రజలు ఇవ్వరు. మీరు భూసేకరణ లేదు, పర్మిషన్స్ క్లియరెన్స్ లేవు, ఏది చేయకుండా మా క్రెడిట్ కావాలనంటే మీకు ఈరోజు అవకాశం వచ్చింది. ప్రారంభోత్సవం చేసేటువంటి దానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. దీన్ని ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగా ఒక ఈవెంట్గా దీన్ని మీరు ఉపయోగించుకున్నారు. దాన్ని క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ జరగవు. మరి ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు 2019లో జనవరి మాసంలో కుప్పం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అదేమైపోయింది? అది ఎక్కడుంది? దానికి టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు? ఈ కుప్పంలో ఎయిర్పోర్టు ఫ్లైట్ ల్యాండ్ ఎక్కడ అవుతుంది? ఒకసారి ప్రజలకు చెప్తే, ఒకసారి మాకు కూడా అవకాశం ఇస్తే, టికెట్ ఇస్తే మేము కూడా కుప్పంలో దిగుతాం ఒకసారి. మరి 2019లో కుప్పం ఎయిర్పోర్ట్ కూడా మీరు శంకుస్థాపన చేశారు కదా, ఏమైపోయింది చెప్పండి? ఎందుకు జరగలేదు చెప్పండి? మీకు ఎన్నికలు వస్తే ఎన్నికలకు 6 నెలల ముందు ఒక తాపీ మేస్త్రిని పట్టుకొని, ఆ శిలాఫలకాలు తయారు చేసేటువంటి వ్యక్తిని పట్టుకొని ఫుల్ డిమాండ్, ఎవరికన్నా వ్యాపారం లేకపోతే 2029 ఎన్నికల ముందు 6 నెలల ముందు శిలాఫలకాల వ్యాపారం పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటూ పోతారు రోడ్డు మీద కనబడిన ఖాళీ స్థలం వలన. ఎందుకు ఈ శిలాఫలకాలతో పనులు అవ్వవు? కావాల్సినటువంటి అప్రూవల్స్, కావాల్సినటువంటి భూమి, కావాల్సినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్, కావాల్సినటువంటి కాంట్రాక్టర్స్ని వీళ్ళు ఏవీ లేకుండా నా దగ్గర ఒక తాపి మేస్త్రి ఉన్నాడు, బాగా దిమ్మలు కడతాడు, దానికి పలకలు బాగా పెడతాడు అని అంటే, ఇదే మీరు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసింది ఇదే. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ తాలూకా ముద్ర ఏంటి? మేము ఆయన 15 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 2 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, మీ 17 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేను చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఇవి అని చెప్పి ఒకటి చెప్పానండి చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు కోవిడ్తో పోరాటం చేసి 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకి ఏం చేశారంటే 10 కార్యక్రమాలు చెప్పగలను. స్టార్టింగ్ ఫ్రమ్ ఉద్దానం నుంచి, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని నిర్మించాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి వాటర్ ప్రాజెక్ట్ కావాలంటే 750 కోట్ల రూపాయలు పెట్టి ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ నిర్మించాం. మూలపేట పోర్ట్ నిర్మించాం. ఫిషింగ్ హార్బర్ని నిర్మించాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయనగరం మెడికల్ కాలేజు, పార్వతీపురం మెడికల్ కాలేజు, కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, సాలూరులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరు మెడికల్ కాలేజు, నర్సీపట్నం మెడికల్ కాలేజ్, టూరిజం డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒబ్రాయ్ లాంటి సంస్థలకి ఈరోజు ఒబ్రాయ్ రిసార్ట్స్ కడతా ఉందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ ప్రాంతంలో బీచ్ ఐటీ డెస్టినేషన్గా ఐటీ ప్రాజెక్ట్స్ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఇన్ఫోసిస్ లాంటి సంస్థలను తీసుకుని వచ్చాం. అదాని డేటా సెంటర్ని తీసుకొని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు.
ఇన్ని ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్రకి ఏం చేశారంటే శూన్యం. కేవలం ఓట్ బ్యాంక్గా మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వాడుకున్నారు. చివరికి ఏంటి మీ తాలూకా ఘనత ఎందులోనంటే 13,000 మంది మహిళలను తీసుకొని వచ్చి డ్యాన్స్ ఆడిచ్చాం, దానికి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చిందని చెప్పి చెప్తాడు. మొన్న ఎప్పుడో యోగాంధ్ర చేశాం, 3 లక్షల మంది 2.5 లక్షల మంది యోగాంధ్రలో పాల్గొన్నారు, సూర్య నమస్కారాలు చేశారు, దానికి గిన్నీస్ బుక్ వచ్చిందని అంటారు. అసలు వీటన్నిటి కాదు, ఈ ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఉన్నాడని అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దానికి ఇవ్వాలి గిన్నీస్ బుక్ చంద్రబాబు నాయుడు గారికి. ఒక ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేయొచ్చు అని చెప్పి 1,00,000 ఎకరాలు సేకరించి ఒక క్యాపిటల్ పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు లేరు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పితే అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ ఇవ్వాలి. అది ఈ గిన్నీస్ బుక్లు, ఈ రెడ్ బుక్లు లాస్ట్ 2.5 సంవత్సరాల నుంచి అయితే రెడ్ బుక్ లేకపోతే గిన్నీస్ బుక్. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, ఆ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది లేదు అసలు ఈ రాష్ట్రం. ఒక్క నిజం చెప్పినటువంటి సందర్భం లేదు చంద్రబాబు నాయుడు గారు. పూర్తిగా అబద్ధాల మీద బ్రతికేద్దాం, ఈవెంట్ మేనేజ్మెంట్ మీద బ్రతికేద్దాం, పబ్లిసిటీ మీద బ్రతుకుదాం, ప్రజలకు మంచి చేసినా చేయకపోయినా మనం చేయకపోయినా మంచి చేశామని చెప్పేటువంటి 4 పేపర్లు ఉన్నాయి, 3 ఛానల్స్ ఉన్నాయి, అవి ఉన్నంత వరకు మనకేం డోకా లేదు అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏం మిగిలింది ఈ రాష్ట్రానికంటే చంద్రబాబు నాయుడు గారి రెడ్ బుక్, చంద్రబాబు నాయుడు గారి గిన్నీస్ బుక్, చంద్రబాబు నాయుడు గారి ఫేస్బుక్. ఇంతకు మించి ఈ రాష్ట్రానికి ఈ 2.5 సంవత్సరాల్లో ఏమీ లేదు. 99 పైసలకి భూములు అన్నాడు. సొంత ఇంట్లో వ్యక్తి విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేస్తే ప్రభుత్వం స్పందించదు, తిరిగి వెనకేసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. అనకాపల్లిలో పంచదారలో భూముల్ని దోపిడీ చేసి గ్రావెల్ తవ్వుకొని పోతే కోట్లాది రూపాయలు అక్కడ ధ్వంసం చేస్తే, పురాతనమైనటువంటి ఆలయాలకి నష్టం కలిగిస్తే అక్కడ ఒక ఏడీ మైన్స్నో, ఒక ఎంఆర్ఓనో, ఒక విఆర్ఓనో, ఒక ఆర్డీఓనో సస్పెండ్ చేసి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. సో ఉత్తరాంధ్రకి గుండు కొట్టి ఈ ప్రాంతాన్ని ఓట్ బ్యాంక్గా వాడుకొని ఎవరో చేసినటువంటి పనికి క్రెడిట్ తీసుకునేటువంటి కార్యక్రమం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని, ఎట్టి పరిస్థితుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతానికి రావడానికి పూర్తిగా కృషి చేసింది, ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనేటువంటి విషయాన్ని గమనించమని, ఆ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు సైమల్టేనియస్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాలి, విశాఖపట్నం నుంచి ఒక డెడికేటెడ్ కారిడార్ని దాదాపు 55 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు దాదాపు 200 అడుగుల రోడ్డుని నిర్మించాలి. ఆ రోజు విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో నితిన్ గడ్కరీ గారు ముఖ్య అతిథిగా వస్తే ఆ వేదిక మీద లేఖ ఇచ్చి వారితో అనౌన్స్ చేపించి 6,300 కోట్ల రూపాయలు రోడ్డు నిర్మించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు ప్రకటిస్తే దానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసి డిపిఆర్ తయారు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు భోగాపురం దారేదని. విశాఖపట్నం నుంచి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 1:40 నిమిషాల నుంచి 2 గంటల సమయం పడతా ఉంది. ఇప్పుడే గాజువాకలో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే ఆ గాజువాకలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అధికారులు అడుగుతూ ఉన్నారు, సార్ మేము భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ అని. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు సైమల్టేనియస్గా రింగ్ రోడ్ నిర్మాణం కూడా చేశారు. ఎందుకంటే యాక్సిస్ అనేటువంటిది అవుట్స్కర్ట్స్కి మనం ఎయిర్పోర్ట్ తీసుకెళ్తున్నప్పుడు యాక్సిస్ ఇవ్వకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు, ఇక్కట్లు పడతారని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు శంషాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ని ఒక డెడికేటెడ్ కారిడార్గా ఇచ్చి సైమల్టేనియస్గా పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వేని ఎలివేటెడ్ కారిడార్ని నిర్మిస్తే ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది. ఈరోజు అడిగితేనేమో ఇక్కడ సొంటెం రోడ్ డెవలప్ చేస్తున్నాం, వేపకుంట రోడ్ డెవలప్ చేస్తున్నాం, లేకపోతే నేరెళ్ళవలస రోడ్ డెవలప్ చేస్తున్నాం. డెడికేటెడ్ కారిడార్ ఏది?
అవన్నీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ అవి, ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్లో గడిచినటువంటి 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోడ్స్ అవి. దాన్ని మీరు భోగాపురంకి వేపకొండ నుంచి పెనగాడు వెళ్ళినటువంటి దానికి భోగాపురం వెళ్ళడానికి ఏం సంబంధం? అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్ అది. దాన్ని కూడా మీరు భోగాపురంకి లింక్ చేస్తూ ఉన్నారు. నిన్న ఎక్కడో టారిఫ్లు చూసాం. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళడానికంటే ట్యాక్సీ రేట్ ఫిక్స్ చేశారు 4,000 రూపాయలని. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 4,000 రూపాయలు ఫ్లైట్ టికెట్, వైజాగ్ నుంచి భోగాపురం వెళ్ళడానికి 4,000 రూపాయలు ట్యాక్సీ. అంటే సామాన్యుడు ఎవరో తిరగక్కర్లేదా? మీరు, మీ కొడుకు, మీ పార్ట్నర్సు, అలాగే మీ మంత్రులు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారు, మీకేం పర్వాలేదు. ఒక సామాన్యుడు రేపు ఫ్లైట్ ఎక్కి విశాఖపట్నం నుంచి హైదరాబాదో, విశాఖపట్నం నుంచి చెన్నైయో వెళ్ళాలనంటే ఫ్లైట్ టికెట్కి ఎంత రేట్ పడుతుందో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అంత డబ్బు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. సో దీని అన్నిటి ఇష్యూస్ని మీరు అడ్రస్ చేయకుండా, డెడికేటెడ్ రోడ్ లేదు, కావాల్సినటువంటి వాటర్ని ఆ రోజు విజయనగరం రిజర్వాయర్ నుంచి అలొకేట్ చేస్తే దానికి సమాధానం లేదు. అసలు మీరు 2024 నుంచి 26 మధ్యలో ఇప్పుడు నిన్న ఓపెనింగ్ అయినంత వరకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డీజీసీఏ ఈ కమర్షియల్ ఆపరేషన్స్ కావాల్సినటువంటి అప్రూవల్ తప్పితే మీరు ఇచ్చింది ఏంటి చెప్పండి, మీరు చేసింది ఏంటి చెప్పండి. సో ఇవన్నీ కూడా మీరు చేయనటువంటి పనిని చేసినట్టుగా చూపించి, మీ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి ఇంత ఘనంగా బారసాలు చేయడం అనేటువంటిది మీకు వెనతో పెట్టినటువంటి విద్య. సో దీంట్లో మీరు ఘనత సాధించారు. సో ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు, మీకంతా బాగా ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవడు చేయలేడు. అది యోగాంధ్ర కానివ్వండి, అది దింసా డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే మీలా అబద్ధాలు చెప్పడం కానివ్వండి, లేదా మీలా భూములు దోచుకోవడం కానివ్వండి, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రక్రియలో మీకు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వాలనేటువంటిది నేను వ్యక్తిగతంగా వారిని కోరుతా ఉన్నా. డెఫినెట్గా ఇప్పటికన్నా ఈ అబద్ధాలు, ఈ తప్పుడు ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం ఇది మానేసుకొని ప్రజలకి సౌకర్యార్థం ఏం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నా.